హలో పీపుల్, ఎలా ఉన్నారు? రోజు జాగ్గడ్ నా దగ్గరికి వచ్చి డే 15 అనమాట. దీన్ని ఎగిరొచ్చి నా భుజం మీద అయితే వాలాడు. నేనైతే షాక్ అయిపోయి హ్యాండ్ ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఎగరటం ఎప్పుడు నేర్చుకున్నాడు అని ఒకసారి రమ్మన్నాను. ఎగిరైతే నా దగ్గరికి వచ్చేసాడు. ఇంకా తర్వాత పులిహోర వండుదామని అయితే ఫిక్స్ అయిపోయాను. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆవాలు అయితే వేయాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. తర్వాత అల్లం కూడా వేసేసాను. ఇంకా పచ్చి శనగపప్పు, మినపప్పు అయితే వేసేసుకోవాలి. ఇంకా తర్వాత మెయిన్ వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు అయితే వేసేసాను. తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసేసాను. అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసాను. పులిహోరలో వేరుశనగ గుళ్ళు, జీడిపప్పులు అంటే ఇష్టం, అందుకే ఎక్కువైతే వేసాను. తర్వాత అందులో టేస్ట్ కి సరిపడిగా సాల్ట్ అయితే వేసేసాను. ఇది బాగా కలిపిన తర్వాత అందులో లైట్ గా అయితే ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకోవాలి. తర్వాత వైట్ రైస్ లో నానబెట్టిన ఆవాల పేస్ట్ అయితే వేసేసాను. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఇందాక కలిపిన మిక్స్ అయితే వేసేసాను. వేడిగా ఉన్నప్పుడు అయితే వేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా రైస్ లో కలిసేలా మిక్స్ అయితే చేసేస్తున్నాను. బాగా మిక్స్ అయితే చేసేసి ఒక ప్లేట్లోకి అయితే నీట్గా సర్వ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆగలేక టేస్ట్ అయితే చేసేసాను. టేస్ట్ మాత్రం మెస్మరైజ్ అయిపోయాను. బాయ్.